వస్తాది ఆడున్నాడు నిన్నంత దండాలు పెట్టుకుంటే తిరిగిండు మరి ఇయ్యాల ఏం చేస్తున్నాడు సతీ ఈయనకు కూడా లేదు నెత్తికి పోతున్నాడు ఏ నీ పని అయిపోతారా రే ఓ సారు మీ నెత్తి మీద టోఫ్ ఉన్నది కదా హెల్మెట్ ఎట్లా పెట్టుకుంటావు మళ్ళా టోఫ్ దిగి బండి నడిపేటప్పుడు పెట్టుకుంటాం సార్ కంపల్సరీ పెట్టుకోవాలి కంపల్సరీ పెట్టుకుంటాము మేము పెట్టుకునే ఉన్నాము వామ్మో వీడేంది చక్కగా పోలీసు వాళ్ళతోనే ముచ్చట పెడతాడు ఓ సార్ ఆఫ్ ఓ సారు హెల్మెట్ అందరిని పెట్టుకోమాను మీ దోస్తులకు కూడా చెప్పు లేకపోతే కేసు అవుతుంది అరే సతీ ఏం చేస్తున్నారో నువ్వు పోలీసు వాళ్ళతో నీకేం పని పోలీసు వాళ్ళ నెత్తి మీద ఎంటకలు ఇట్లా సిక్కుబోక్ అయినాయి అంట నూనె పెట్టి దూరం అంటాను వచ్చిన ఏ అసలు నువ్వేం చేస్తున్నావు ఇక ఇఫర్స్ అండి పోలీసు వాళ్ళని కూడా కొలువులకి వెళ్ళి తీసేస్తారంతాక కొత్తోళ్ళకే పోలీస్ కొలువులు ఇస్తుంటే ఉన్నోళ్ళని తీసుడేంద్రా బాబు ఏమి నోరు గులగుల పెడుతుందా లేనిపోని అన్ని చెప్తున్నాయేమో ఉన్నట్టు అంతకల మన్నట్టు అవుతుంది రేగంప తీసుకురా మూతికి గొచ్చుకుంటా మాట్లాడకుండా అబ్బా చెప్పమంటే మూతి 36 అంకలు పోతుంది మళ్ళీ నేను ఏం చెప్పినా కూడా వంకలే పెడుతుంటావు నేను అందుకోసానికి 5 నిమిషాల కన్నా ఎక్కువ కనిపించే టీవీలో అయ్యా నీ వరుడుకో దండం రా బాబు ఆడేం చేస్తున్నావు గజ్జెప్పు సారు ఏమవుతుంది ఫోను అరే దూరే అంటున్నావు మర్యాద లేకుండా నాకు మర్యాద ఇస్తేనే ఆర్తలు చెప్తా అపార్థం అయ్యేటట్టు లేకపోతే చెప్ప నేను అమ్మో అట్లనా సత్తి గారు తమరు పోలీసు వాళ్ళతో ఏం చర్చలు జరపడానికి వెళ్ళారో మాకు చెప్తారా ఇక మనము ఈ రోడ్డు నడిమిట్లకి వెళ్ళి యువతలి పక్కకు జరిగి చూసుకున్నట్లయితే చుట్టానికి ఎవరు చట్టాలు గారని నిరూపణ చేయనీకి ఆధారాలు దొరికినాయి మరి అంత కఠోరమైన చర్యలు ఏం తీసుకుంటుండ్రో మాకు చెప్పే అవకాశం ఉందా సత్తి గారు ఇక పోలీసు వాళ్ళకి ఒక రోలు మనకు ఒక రోలు కాకుండా అందరూ ఒకటే రోడ్డు మీద నడిచేటట్టు రోలు తెచ్చిండ్రక ఏం రూల్ తమ్మి ఎక్కువ మంది దొంగలు పట్టుకున్న వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తుండ్రా అబ్బా అక్క నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఆగు ఓ సారు హెల్మెట్ పెట్టుకోండి మీరు మేము బండి నడిపినప్పుడు పెట్టుకుంటున్నాం కానీ మీరు కూడా పెట్టుకోండి పెట్టుకో మా అక్కకు ఆర్త చెప్పాలి అర్థం అవుతలేరు మా అక్కకు టోపీ తీసినాక బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం మళ్ళీ టోపీ ఏడా పెట్టుకుంటారా అప్పుడు టోపీ పట్టుకుంటాం హెల్మెట్ ఇట్లా పట్టుకుంటారా మళ్ళీ ఆయన డీలు ఎట్లా పట్టుకుంటాం దీంట్లో పెడతాం బండిలో పెడతాం ఇంట్లో పెట్టినాం అనుకో ఏమన్నా జారి పడ్డాను అనుకో టోపీ లేకుంటే ఎట్లా టోపీ లేకపోతే కూడా కష్టమే తిప్పలే కదా హెల్మెట్ అన్న టోపీ అన్న ఒకటే ఉండాలనా రెండు ఉండాలి అరే సతీ నువ్వేందిరా పోలీసు వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నావు మొన్న పబ్లిక్ అపార్థం అయ్యేటట్టు ముద్దుగా చెప్పిన కదా అక్క ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పకపోతే ఫెయిల్ గారా అది కాదు కానీ సత్తి వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు లేకుంటే లేదు నీకెందుకు ఇవన్నీ హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేవు నువ్వు మరి నీవు ఎందుకు పెట్టుకోలేదు హెల్మెట్ నేనేమన్నా బండి నడిపిస్తున్నానా నేనేమో నడిపిస్తున్నాను ఇక్కడ నువ్వు హుషారు నువ్వు బండి లేదా నీ తానా బండి ఉంది ఇంటి దగ్గర హెల్మెట్ కూడా ఇంటి దగ్గరనే ఉందా అవును బండి ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోతాం ఎప్పుడంటే అప్పుడేనా ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎప్పుడంటే అప్పుడా ఎప్పుడంటే అప్పుడు చక్కగా బండి వేసుకొని పోతాం ఓ పోడా పోలీసు వాళ్ళతో పెట్టుకున్నావేంద్రా నువ్వు వాళ్ళు పెట్టుకోకుండా ఏం కాదు నువ్వు కోసప్పుడు దాకా పోలీసు వాళ్ళు ఏమన్నా ఇన్ఫ తలకాయలు మన ఏమో కొబ్బరికాయలా అందరు హెల్మెట్ పెట్టుకోవాలి నేను చెప్పినాకనే వస్తా అందరికి నేను రాను ఇప్పుడు సత్తి కమిషనర్ సార్ సస్పెండ్ చేస్తా అన్నాడు మళ్ళీ పోలీసు వాళ్ళు అందరిని సబ్సెండ్ చేస్తే దొంగల్ని ఎవరు పట్టుకుంటారక్క కానీ చూసిందా అనుల్లా ఫేస్బుక్ లా పోలీసు వాళ్ళు ఎందుకు హెల్మెట్ పెట్టుకోవద్దని మస్తు లొల్లి నడిచింది కదా గది చూసి కమిషనర్ సారు వాళ్ళకు కూడా పెట్టినట్టున్నాడు ఏదైతే ఏముంది అంత మంచికే కదా నా పాటలు వింటున్నావా కాదయ్యా ఫోన్ మాట్లాడుతున్నావు హెల్మెట్ ఉన్నారా నీ తానా ఉంది ఇంటికాడ ఉంది కొనుక్కున్నావా ఇప్పుడు ఏమో మామూలుగా ఉన్నాను కదా ఇప్పుడు హెల్మెట్ ఏ ఊరు మీది గుంటూరు అయ్యా గుంటూరా మీ రెక్కాయలు మంచి ఎర్రగా ఉంటాయి కారం కారం మీ తానా నమస్కారం అండి